డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని చెప్పి అండ్ మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో చాలా పోస్టులను అమ్మేసుకున్నారని చెప్పి వరుస పెట్టి కథనాలు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న అభ్యర్థులను కలిశారు, సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. ఈరోజు ఒక గమ్మత్తైన కథనం కనిపించింది. సెలక్షన్ అంతా కలెక్షన్ అని. అసలు స్పోర్ట్స్ కోటాలో జరిగిన గిమ్మిక్కులు ఏంటి, ఏ కేటగిరీ ఏ స్పోర్ట్స్ కోటా కింద ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి కాసింది ఓపికగా చూడండి, భలే గమ్మత్తుగా ఉంది. ఫస్ట్ క్రీడా డిఎస్సి ఉద్యోగాలు అంటే ఏ స్పోర్ట్స్ కింద ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అక్వాటిక్స్ కింద ఒకరికి, ఆర్చరీ కింద 7 మందికి, అథ్లెటిక్స్ 21 మందికి, బ్యాడ్మింటన్ 4, బాల్ బ్యాడ్మింటన్ 48, బేస్బాల్ 3, బాస్కెట్బాల్ 11, బాక్సింగ్ 9, చదరంగం 10, క్రికెట్లో 1, సైక్లింగ్ 2, ఫెన్సింగ్ 13, ఫుట్బాల్ 10, జిమ్నాస్టిక్ 1, హ్యాండ్బాల్ 18, హాకీ 17, జూడో 39, కబడ్డీ 12, కెనోయింగ్ కయాకింగ్ అట ఒకరికి, ఖోఖో 49, పారా అథ్లెటిక్స్ 1, పారా బ్యాడ్మింటన్ 1, పారా స్పోర్ట్స్ 12, పవర్ లిఫ్టింగ్ 1, రోలర్ స్కేటింగ్ 1, రోయింగ్ 1, సెయిలింగ్ 1, షూటింగ్ 5, సాఫ్ట్బాల్ 38, టేబుల్ టెన్నిస్ 6, తైక్వాండో 5, ట్రయాథ్లాన్ 2, వాలీబాల్ 19, వెయిట్ లిఫ్టింగ్ 4, రెజ్లింగ్ 7, యోగాసనంలో 1. ఇలా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినవి. అయితే ఇప్పుడు సాఫ్ట్బాల్ విభాగంలో 39 పోస్టులు భర్తీ చేస్తే వీటిలో అత్యధికంగా 18 పోస్టులు కేవలం జస్ట్ పథకాలు గెలిచినందుకు కాదు, జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకే 18 మందికి ఇచ్చేసారట. పార్టిసిపేట్ చేశారనే సర్టిఫికేట్ని పే చేసి 18 మందికి ఇచ్చారట. అండ్ ఇందులో చాలా గిమ్మికులు ఉన్నాయట. ఈ 38 మంది క్రీడా సర్టిఫికేట్లలో 6కి ఏపీలోని వర్సిటీలు జెన్యూనిటీ ఇచ్చాయట. మిగిలిన వాటికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ జెన్యూనిటీ నిర్ధారించాయట. జెన్యూనిటీ నిర్ధారించాలంటే ఆయా ఫెడరేషన్లకు కేంద్ర యువజన సర్వీసుల శాఖ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఖచ్చితంగా గుర్తింపు ఉండాలట. కానీ వీళ్ళకి ఆ గుర్తింపు ఏమీ లేదట. ఐఓఏలో గుర్తింపు లేనప్పటికీ ఎన్ఐఏ తమకు తాము ఐఓఏ వాళ్ళే ప్రకటించుకొని గుర్తింపు ఉందని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చేశారట. నెక్స్ట్ జూడో విభాగంలో 39 పోస్టులు భర్తీ చేస్తే ఇందులో 23 మందికి కేవలం ఇంటర్ డిస్ట్రిక్ట్ అంతర్జిల్లాల్లో ఆడితే ఇచ్చారట. ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ మీట్ సర్టిఫికేట్కు పోస్టులు ఇచ్చేశారట. 39 పోస్టులు జూడో విభాగంలో భర్తీ చేసి అందులో 23 మందికి ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేటు ఆ సర్టిఫికేట్ల మీద బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చేసేట. వాళ్ళు రాష్ట్రం దాటి కూడా వెళ్ళలేదట. చాలా మ్యాజిక్లు రాసుకుంటూ వచ్చారు. అనంతపురంలో బీచ్ వాలీబాల్లో ఓ క్రీడాకారిణికి ఎస్ఏ హిందీ పోస్టు వచ్చిందట. సదరు వ్యక్తి 2011-12లో హైదరాబాద్ వర్సిటీలో వార్షిక క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేశారట. ఆ తర్వాత అదే ఏడాది కోయంబత్తూరులో సౌత్ జోన్ వర్సిటీ టోర్నీలో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్, 2011-12లో పార్టిసిపేషన్ చేసిన సర్టిఫికేట్తో 2026లో ఉద్యోగం ఇచ్చేశారట. 25లో చిత్తూరు జిల్లాలో హ్యాండ్బాల్ కోటాలో ఒక మహిళకు ఎస్ఏ జీవశాస్త్రం ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చిందట. ఆమె 6వ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అంటే 2021 మార్చిలో పార్టిసిపేట్ చేశారట. ఆ పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్తో ఉద్యోగం వచ్చిందట. పశ్చిమ గోదావరి జిల్లా ఖోఖో కోటాలో ఒక మహిళకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం వచ్చిందట. ఆమె 2022 డిసెంబర్ 13-22 మధ్య హైదరాబాదులో జరిగినటువంటి 32వ నేషనల్ గేమ్స్లో మొదటి స్థానం దక్కినట్టు సర్టిఫికేట్ చూపించారట. దీనికి తోడు 2001లో డిసెంబర్ 19-23 మధ్య పుణేలో 37వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్, 2001లో సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్, 2002 హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో మొదటి స్థానం పొందినట్టు సర్టిఫికెట్. అయితే ఈ 2 సర్టిఫికెట్లు అయితే ఇప్పుడు వాస్తవానికి ఏంటంట,
2022 సెప్టెంబర్లోనే గుజరాత్లో 36వ నేషనల్ గేమ్ జరిగాయట. మరి ఈ లెక్కని ఏది నిజం, అసలు ఆమెకి ఆ సర్టిఫికెట్ ఏది కరెక్టు, ఏవేవో పెట్టినారంట. చిత్తూరు జిల్లాలో బ్యాడ్మింటన్ విభాగంలో ఓ మహిళకు ఎస్ఏ ఇంగ్లీష్ పోస్ట్ వచ్చిందట. సదరు క్రీడాకారిణి ఇంటర్వర్సిటీ సౌత్ జోన్ 2008-9లో ఇంటర్ యూనివర్సిటీ పోటీలు జరుగుతాయి కదండి. ఆ ఇంటర్వర్సిటీ సౌత్ జోన్లో పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్తో 2008-9లో తిరుచిలో ఇంటర్వర్సిటీ సౌత్ జోన్ టోర్నీలో బాల్ బ్యాడ్మింటన్లో పాల్గొన్నట్లు బ్యాకప్ సర్టిఫికేట్ చూపించారట. చిత్తూరు జిల్లాలో ఖోఖోలోనే ఓ క్రీడాకారిణికి ఎస్జిటి ఉద్యోగం వచ్చిందట. ఆమె 2019-20లో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వార్షిక స్పోర్ట్స్ మీట్ జరుగుతాయి కదా, అందులో పార్టిసిపేట్ చేశారని చెప్పి ఆ సర్టిఫికేట్ మీద ఉద్యోగం ఇచ్చారట. ఎవరన్నీ పాసుగుల ఇంత ఈజీ అయితే అందరూ ఏడో దగ్గర పార్టిసిపేట్ చేసుకోవచ్చు కదా, ఈ కష్టపడి చదివే బదులు. తూర్పుగోదావరి జిల్లాలో బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారిణికి ఎస్జిటి ఉద్యోగం వచ్చిందట. ఆమెకు 2006 అక్టోబర్లో 7వ సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానం దక్కిందట. ఇప్పుడు 2006లో సీనియర్ స్టేట్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానం దక్కిందట. సీనియర్ వరకు వచ్చింది అంటే అంతకుముందు ఇంకేమైనా పార్టిసిపేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి కదా, దానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికెట్లు లేవట. జూనియర్లలో ఎక్కడ ఆడకుండానే నేరుగా సీనియారిటీలో ఆడిందని, 2006లో ఆడిందని చెప్పి ఏదో సీనియర్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2వ స్థానం అని చెప్పి ఆ సర్టిఫికెట్ పెట్టేసి ఉద్యోగం ఇచ్చేసారట. సో ఇన్ని గిమ్మిక్కులు, ఇన్ని మ్యాజిక్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి పెద్ద కథనం రాశారు. సెలక్షన్ అంతా కలెక్షన్ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి, ప్రభుత్వం ఏమైనా అంటే క్రిమినల్ కేసులు పెడతాం, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటారు. మరి ఇటువంటివన్నీ క్లియర్ చేయాల్సింది ఎవరు అంటే, మన చేతిలో ఉంది కదా అని చెప్పి కేసులు పెట్టేద్దాం అని అంటే, రోజు పత్రికలు ఇంత పెద్ద పెద్ద కథనాలు వస్తూ ఉన్నప్పుడు పేర్లు ఊర్లతో సహా వస్తున్నాయి. సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో వాళ్ళకు, సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో వాళ్ళకు అని. ప్రభుత్వం ఏదైనా దీని మీద రివ్యూ చేసి అర్హత ఉండి ఎవరైనా నష్టపోయి ఉండింటే మన నష్టపోయిన వాళ్ళకు మళ్ళీ న్యాయం చేయండి. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మొత్తం అందరినీ ఏమీ బ్లేమ్ చేయడం లేదు కదా ఎవరు. ప్రభుత్వం ఒకసారి రివ్యూ చేసుకోండి, అదేం పెద్ద తప్పు కాదు కదా. అలా వదిలిపెట్టేసి ఎదురుదాడి చేయడం కరెక్టా ఏమో మరి.